కవిత జైల్లో ఉన్నప్పుడు తన ఇంటికి కేటీఆర్ వచ్చి మాట్లాడినట్లు తెలిపారు. అయితే రేవంత్ డైరెక్షన్ లో కుట్రకు తెరలేపారని బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది. రేవంత్ సర్కార్ తనకిచ్చిన కాంట్రాక్ట్ అంశాన్ని డైవర్ట్ చేయడానికే కొత్త కథలు చెప్తున్నారని కేటీఆర్ మండిపడుతున్నారు. తెలంగాణ ప్రజల పార్టీ విలీనం అవుతుందా అని ప్రశ్నించారు. ఇదే విషయంపై అనాలిసిస్ చేద్దాం. భరత్, చాలా సంచలనమైన కామెంట్. సో ఏం చెప్తారు? వాస్తవమే ఆయన చెప్పింది. సీఎం రమేష్ చెప్పింది వాస్తవమే. అయితే ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రతిపాదన చేశారా, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రతిపాదన చేశారా అన్నది కాదు. ఒకటి మీరు ఆలోచించండి, 10 ఏళ్ళు అంటే ఇప్పుడు కాదు, ఇప్పుడు అసలు విలీనం చేయదు బీఆర్ఎస్. ఇప్పుడు ఎందుకు చేస్తుంది? ఇప్పుడు ఏమన్నా పిచ్చోళ్ళ వాళ్ళు విలీనం చేస్తారు? ఒక దశలో ఆలోచించారు. ఆ విషయాన్ని కవిత చెప్పారు కదా. సీఎం రమేష్ ఫస్ట్ వ్యక్తి కాదు కదా, కవిత చెప్పారు కదా. ఎప్పుడు ఆలోచించారంటే 39 సీట్లు వచ్చాయి, అధికారం కోల్పోయింది. పార్లమెంట్లో ఎలక్షన్ ముందు మార్చి 25, 26 తేదీన కవితను అరెస్ట్ చేశారు. ఓకే, పార్లమెంట్ ఎలక్షన్స్ లో 17% ఓటు బ్యాంక్ పడిపోయింది. 0 సీట్లు వచ్చాయి. 10 మంది ఎమ్మెల్యేలు పార్లమెంట్ ఎలక్షన్ కాగానే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్ళిపోయారు. అప్పుడు ఏం చేయాలి? ఎమ్మెల్యేలు కాపాడుకోవాలి. అప్పుడు వాళ్ళ లెక్క 39 మంది ఎమ్మెల్యేల్లో ఒక విధంగా ఎటువంటి పరిస్థితి ఉందంటే 2/3 వస్తే ఇంకా సేమ్ చీలిక, సేమ్ ఏదైతే బీఆర్ఎస్ కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకుందో అట్లా విలీనం చేసుకునే ప్రయత్నం చేశారు. అంటే ఎంత? 26 బొంగ 13 మంది ఎవరు మాత్రం మిగులుతారని బీఆర్ఎస్ లెక్కలు వేసుకుంది సీరియస్ గా. అప్పుడు అందరి మీద అనుమానమే, 10 మంది వెళ్ళిపోయారు. సో అటువంటి సమయంలో కవిత జైలు 2-3 సార్లు బెయిల్ పిటిషన్ రిజెక్ట్ అయింది. ఆ సమయంలో కేసీఆర్ తండ్రి కదా, తండ్రి హృదయం కదా, కూతురు, ఏం కావాలి వాళ్ళకు? బీజేపీ వాళ్ళకి ఏం కావాలి? కవిత బయటికి రావాలంటే ఏదంటే చేసేయండి, వాళ్ళు చెప్పి చేసేయండి అంటే వీళ్ళ ఉద్దేశం. వాళ్ళు ఢిల్లీ వెళ్ళి ఏంటంటే మేము మీతో ఫ్రెండ్లీగా ఉంటాం, కావస్తే ఎన్డీఏలో జాయిన్ అవుతాం, మేము కాంగ్రెస్, మాకు శత్రువు కాంగ్రెస్ కదా, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది, ఎన్డీఏలో జాయిన్ అవుతాం, మీరు చెప్పినట్టు వింటాం, కవితకు బెయిల్ ఇప్పించండి, బెయిల్ ఇప్పించండి అంటే ప్రభుత్వం చేతిలో ఉండదు, ఇవన్నీ మాటలు చెప్తారు. బట్ ఏంటంటే చూడండి, జగన్మోహన్ రెడ్డికి 11 ఛార్జ్ షీట్లు వేసేంత వరకు 16 నెలల పాటు జైల్లో ఉంచారు. ఆయన తెలంగాణ విషయంలో ఆయనకు అగ్రి కాగానే ఇక నేను మీ జోలికి రానని ప్రణబ్ ముఖర్జీ వాళ్ళతో అప్పుడు జరిగిన తర్వాత మధ్యవర్తిత్వంతో చర్చలు జరిగిన తర్వాత ఆ 12వ ఛార్జ్ షీట్లో ఏం లేదని తేల్చి బెయిల్ ఇచ్చేశారు. సో ఇట్లా ఉంటాయి. ఈడీ, సిబిఐ ఇవన్నీ ఎవరి చేతిలో ఉంటాయో మనకు తెలుసు. సో విలీనం చేద్దామని అనుకున్నది వాస్తవం. దాన్ని బీఆర్ఎస్ ఖండించవచ్చు, కాంగ్రెస్ వేరే విధంగా అనొచ్చు. కానీ ఏ సర్కమస్టెన్సెస్ లో విలీనం చేద్దాం అనుకున్నారు? కవిత ఒక తండ్రి హృదయం విలవిల్లాడిపోయింది. సరే, ఇప్పుడు ఆమె వేరే విధంగా, వాళ్ళ ఫ్యామిలీలో వేరే విధంగా జరుగుతుంది. కవిత కూడా అంది కదా విలీనం చేస్తామని చెప్తే గనక నేను అంగీకరించదు. కానీ కవిత గురించి విలీనం చేద్దాం అనుకున్నారు అంతే తప్ప పార్టీని కేసీఆర్ కు నడపడం చేతగాక కాదు. ఎందుకంటే 10 మంది ఎమ్మెల్యేలు, అట్లీస్ట్ ఆ 10 మంది ఎమ్మెల్యేలు బీజేపీ వాళ్ళు ఎన్డీఏలో చేరుతామంటే మళ్ళీ మా మీద కేంద్ర ప్రభుత్వం కనుక అండ ఉంటే వీళ్ళ మీద పార్టీ ఫిరాయింపులో వేటు వేయించవచ్చు. ఆ భయంతో అన్న వీళ్ళు వెళ్ళింది యాక్చువల్లీ ఏమంటే మేము మీతో ఎన్డీఏలో చేరుతాం, లేకపోతే మీకు మిత్రపక్షంగా ఉంటాం, మా కాంగ్రెస్ ఇక్కడ వ్యతిరేకం కదా తెలంగాణలో, కాబట్టి మీరు ఏం చెప్తే అది చేస్తాం అని వెళ్ళారు. కానీ బీజేపీ నుంచి విలీన ప్రతిపాదన వచ్చింది. నథింగ్. నాకున్న సమాచారం చెప్తున్నాను, నేను ఢిల్లీలో 8 సంవత్సరాలు పనిచేసి, మీరు విలీనం అయితే ఓకే, లేకుంటే లేదు. కేసీఆర్ దానికి కూడా రెడీ అయినారు. బట్ ఆ సమయంలో ఆగస్టు 28 బహుశా ఆ సమయంలో ఆగస్టు 28 అప్పుడు బెయిల్ వచ్చింది. కవితకు బెయిల్ వచ్చిన కొద్ది రోజులకే అరవింద్ కేజ్రీవాల్ కూడా బెయిల్ వచ్చేసింది. సో సీరియస్లీ ఎప్పుడు June 4th రిజల్ట్ వచ్చింది, జూలైలో చాలా సీరియస్ గా దీని విషయంలో థింక్ చేశారు. ఎందుకంటే 10 మంది ఎమ్మెల్యేలు కూడా వెళ్ళిపోయినారు. అది అప్పుడు ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఆలోచించారు. కానీ ఇప్పుడు ఎందుకు ఆలోచిస్తారు? ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే కాంగ్రెస్ మీద వ్యతిరేకత వచ్చింది, 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు 3-4 రిటర్న్ రావడానికి సిద్ధంగా ఉన్నారు. పటాన్చర్ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ఇప్పటికీ నా ఇంట్లో కేసీఆర్ ఫోటో ఉందని చెప్తున్నాడు. ఆయన గద్వాల్ ఎమ్మెల్యే
నేను అసలు బీఆర్ఎస్ సభ్యత్వం ఇప్పటికీ నాకు ఉందని చెప్తున్నాడు. వీళ్ళు పిలిస్తే మళ్ళీ ఇప్పుడు రిటర్న్ వచ్చేది కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ముప్పు తిప్పలు పెడుతున్నారు. పటాన్చెరులో ఉన్న వాళ్ళు లేదా గద్వాల్లో ఉన్న సరితా తిరుపతి ముప్పు తిప్పలు పెడుతుంది ఆయన్ని. ఓకే. సో ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం రాజకీయాల్లో ఎప్పుడు ఇది వాస్తవం కాదు. అయితే సీఎం రమేష్ ఇంటికి వెళ్ళి కేటీఆర్ ఆయన ఒక మాట చెప్పారు. ఒక విషయం సీఎం రమేష్ ఏమన్నారంటే 4 నెలల క్రితం వచ్చారు అని చెప్పారు. 4 నెలల క్రితం కవిత రిలీజ్ అయిపోయింది. ఓకే. కవిత ఆగస్టులో రిలీజ్ అయింది కదా. సీఎం రమేష్ 4 నెలల క్రితం అంటే ఇప్పుడు జూలై కదా, అంటే మార్చిలో ఆమె బయటే ఉంది కదా. మళ్ళీ కవిత దాని గురించి విలీనం ఎందుకు ప్రతిపాదన చేస్తారు కదా. కాకపోతే ఆయన 4 నెలలు అన్న వర్డ్ తప్పు యూజ్ చేసి ఉండొచ్చు, ముందు వచ్చి ఉండొచ్చు. బట్ కమ్యూనిటీ సీఎం రమేష్ వెలమా, ఇది కూడా వెలమా. ప్లస్ సీఎం రమేష్ అన్ని పార్టీలకు దగ్గరనే, రేవంత్ రెడ్డికి క్లోజ్. ఆయన తెలుగుదేశం పార్టీ నేతగా ఉండగా ఢిల్లీ వచ్చినప్పుడు మేము తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా సీఎం రమేష్ ఇంట్లోనే బస్ చేసేవాళ్ళు. నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి, అన్ని పార్టీలతో మంచి సంబంధాలు ఉన్నాయి సీఎం రమేష్కు. మీకు తెలుసా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా వస్తే సీఎం రమేష్ ఇంటికి వెళ్తారు. ఓకే. చాలా అట్లా కట్టింగ్ అక్రాస్ ఆల్ పార్టీస్, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఒక వైసీపీ జగన్మోహన్ రెడ్డి తప్ప. ఆయన ఎందుకంటే ఈజ్ ఏ కాంట్రాక్టర్, రిత్విక్ కంపెనీ ఆయన కాదని చెప్తున్నారు. రిత్విక్ కంపెనీ ఆ కామెంట్స్ ఎందుకు చేశారంటే రిత్విక్ కంపెనీ కాంట్రాక్ట్లు ఇచ్చారు, ఆంధ్ర వాళ్ళ కాంట్రాక్ట్లు ఇస్తున్నారని కేటీఆర్ ఆరోపణ చేశారు. కాబట్టి ఆయన ఫైర్ అవ్వాల్సి వచ్చింది. నేను బయట పెడతా, సీసీ కెమెరా క్లిప్పింగ్స్ ఉన్నాయి నా దగ్గర, విలీన ప్రతిపాదన నాతోనే చేశారు అని సీఎం రమేష్ అంటుండొచ్చు. కాంట్రాక్ట్ల గురించి మొదలైన వ్యవహారం ఆయన సీరియస్ గా అవ్వడానికి వచ్చింది. ఎస్, విలీనం వాస్తవమే, కానీ ఇప్పుడు కాదు. అది కవిత గురించి ఒక తండ్రి హృదయం విలవెల్లాడి. కాంగ్రెస్ లో కూడా విలీనం చేస్తా అనలేదా కేసీఆర్? తెలంగాణ ఇస్తే చేశాడా? అది అందరికీ తెలుసు. సరే, బీజేపీలో నిజంగా కవితను రిలీజ్ చేస్తే విలీనం చేసినా సరే మళ్ళీ బయటకు ఎట్లా రావాలో కేసీఆర్ తెలుసు. అంత తెలియలేని వాడు కాదు కదా కేసీఆర్. సో ఆయన చెప్పింది వాస్తవంగా అయి ఉండొచ్చు, కానీ ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఇప్పుడు కాదు. ఇప్పుడు ఎందుకు అవుతుంది? బీఆర్ఎస్ వాళ్ళు ప్లీనరీ సక్సెస్, ఎమ్మెల్యేలు రిటర్న్ అది ఇది అనుకున్నారు. ఇప్పుడు పరిస్థితి బీఆర్ఎస్ మొత్తం ఇంకా మేము అధికారంలోకి రాదు అనుకునే పరిస్థితి లేదు కదా. ఎందుకు అదవుతారు? సరే, ప్లీనరీ అయితే సూపర్ సక్సెస్. ఆ తర్వాత కొన్ని ఇబ్బందులు ఎదురైనాయి. సో మనతో పాటు చర్చలో పాల్గొనేందుకు అద్దంకి దయాకర్ గారు ఉన్నారు, ప్లస్ అట్లాగే శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు.